గత కాలం 5 సంవత్సరాలు మీకు చెల్లిపోయింది. ఈ 5 సంవత్సరాల కాలంలో శ్రీ సుదర్శన్ రెడ్డి గారు వీరి మీద ఈ రోజున జవహర్ గారి మీద దాడి చేయటమే కాదు, గత 5 సంవత్సరాల కాలంలో కూడా ఈయన ప్రతాప్ గారు అని చెప్పి ఒక దివ్యాంగులకు చేయన ఆయన మీద కూడా దాడి చేశారు. ఆయన కూడా దుర్భాషలాడారు. అలాగే శ్రీనివాసులు రెడ్డి గారి మీద కూడా దాడి చేశారు. అలాగే శేఖర్ నాయక్ మీద గారు కూడా దాడి చేశారు. ఇది అలవాటు అయిపోయింది వీళ్ళకి. మీ 15 మంది మీరు ఎక్కడున్నా కానీ మిమ్మల్ని తీసుకెళ్లి బొక్కలో పెట్టే వరకు మేము వదలం, గుర్తుపెట్టుకోండి. ఎస్పీ గారికి కూడా చెప్తా ఉన్నాను, డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నాను. ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదు. మీరు ఎవరైనా కావచ్చు. మీరు పనిచేసే అధికారుల మీద కనుక మీరు దాడులు చేసి సగటు మనుషులను ఇబ్బంది పెడితే ఉపేక్షించే ప్రభుత్వం కాదు, ఉపేక్షించే వ్యక్తులు అస్సలే కాదు. మేము అన్ని తట్టుకునే వచ్చాం. 5 సంవత్సరాల కాలంలో మీ పాలనలో ఎంత నలిగిపోయారో ప్రజలు అన్ని తట్టుకుని వచ్చాం. ఇంకా మాకు అధికారం ఉంది కదా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సంయమనంతో ఉన్నారు. మా సంయమనాన్ని పరీక్షించకండి, మా సహనాన్ని పరీక్ష పెట్టకండి. చాలా గట్టిగా ఉంటుంది చెప్తున్నాం. దీని తాలూకు పరిస్థితులు మర్యాదగా మాట్లాడుతూ ఉన్నాం. రాయలసీమ ఒక్కరి కోట కాదు, ఒక్కరి జాగీరి కాదు, గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టానికి వచ్చి ఆ గవర్నమెంట్ ఆఫీసుల్లోకి వస్తాం, లెక్క పక్క లేకుండా మాట్లాడుతామంటే మేమెవరూ ఊరుకోం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరైనా సరే భవిష్యత్తులో ఏ అధికారి, ఒక ఎంపీడీఓల మీద కాదు, ఏ ఒక్క ప్రభుత్వ అధికారి మీద కానీ జులుం చలాయించినా, ఇష్టారాజ్యంగా మాట్లాడినా ఒక్కొక్కరికి మీకు భవిష్యత్తు చాలా ఖచ్చితంగా కరాఖండిగా ఉంటుంది. మా రియాక్షన్ మీరు గుర్తుపెట్టుకోండి.